ఇండియా చెప్తే ప్రపంచం వింటుంది. శత్రుత్వంతో ఎవరు ఏమీ సాధించలేదు. మోడీ టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అది ప్రజాస్వామ్య ఆత్మ. నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ తో ప్రధాని. సో అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ తో అయితే కనుక ఒక పాడ్కాస్ట్ జరిగింది. అందులో ప్రధాని మాట్లాడుతూ ముఖ్యంగా శత్రుత్వంతో ఎవ్వరూ ఏమి సాధించలేరు అని చెప్పారు. ఇంకా టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయింది. పాకిస్తాన్ తో అంటే స్నేహం చేయాలనుకున్న ప్రతిసారి చర్చలు జరపాలనుకున్న అంటే స్నేహపూర్వక చర్చలు జరపాలి, స్నేహం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళ నుంచి మోసమే ఎదురవుతోంది అని చెప్పారు. ఇక విమర్శలు ఏవస్తున్నాయో వాటిని స్వాగతిస్తా, ఇది ప్రజాస్వామ్యానికి ఆత్మ అని చెప్పారు. అలాగే తన బాల్యం గురించి కూడా అంటే ఎవరైతే పాడ్కాస్ట్ చేసిన వ్యక్తి అడిగారో వాటికి సమాధానం చెప్తూ నా బాల్యం అంతా కూడా పేదరికంలోనే గడిచిపోయింది అని చెప్పారు. ఇక ట్రంప్ గురించి పలు రకాల ప్రశ్నలు ఎదురైన సందర్భంలో ట్రంప్ గురించి మాట్లాడుతూ, ట్రంప్ అయితే కనుక చాలా ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి, ఏదన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే వ్యక్తి అని చెప్పారు. ఇక చైనాతో అసమ్మతికి బదులు వాళ్ళతో చర్చలు జరపడానికి మా ప్రాధాన్యం అన్నదైతే కనుక స్పష్టంగా చెప్పారు పాడ్కాస్ట్ లో. ఇక ఇంకొక వార్త చూసుకుంటే కనుక, బెట్టింగ్ యాప్స్ కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్ కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్, మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామబాయ్ వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. ట్రెండింగ్ లో #సే టు నో బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం. సో బెట్టింగ్ యాప్స్ కి అయితే కనుక 1000 మంది బలైపోయారు. గత ఏడాదిలో రాష్ట్రంలో ఇది పరిస్థితి అని ముఖ్యంగా చెప్తున్నారు. ఒక్క బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మంది చనిపోయారు అంటే అది కూడా అందరూ దాదాపుగా యువతే ఇందులో ఉండేది. కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కొంతమంది యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫస్ట్ లాభాలు వచ్చినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా కొంత ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారో వీళ్ళు ఆ తర్వాత ఫస్ట్ లాభాలు చూపించి తర్వాత నష్టాల్లోకి తీసుకెళ్లిపోయి డబ్బు అంతా వాళ్ళు తీసేసుకొని దీని ద్వారా ఇంకా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో కూడా దీని గురించి చాలా వార్తలు కూడా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వీటికి బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ బెట్టింగ్ యాప్స్ పైన అయితే కనుక ఒక సోషల్ వార్ నడుస్తోంది అని ముఖ్యంగా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఐపీఎస్ సజ్జనార్ గారు అయితే కనుక ఇనిషియేటివ్ తీసుకున్నారు దీనికి మొదటగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ ని ఖండిస్తూ వచ్చారు. ఇక మొన్న రేవంత్ సర్కార్ కూడా చెప్పింది, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చేస్తే కనుక, ముఖ్యంగా ఆడవాళ్ళని తిడుతూ చేస్తే కనుక ఈ చెత్త పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద అయితే కనుక ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి, వాళ్ళలో పడకండి అని చెప్పారు. దీనికోసం సజ్జనార్ గారు అయితే కనుక చాలా కృషి చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపేసేయాలి, యువత దాని వైపు వెళ్ళకూడదు అని ఇక ఈ బెట్టింగ్ యాప్స్ దందా ఏదైతే ఉందో దీనిపైన నా అన్వేషణ, రాంబాయ్ వంటి నెటిజన్లు అయితే కనుక పోరుకి సిద్ధమయ్యారు. ఇక ఈ పోరాటానికి ఐపీఎస్ సజ్జనార్ గారు అయితే కనుక మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న #, అయితే కనుక దీనికి సంబంధించి సే నో టు బెట్టింగ్ యాప్స్ అన్నది ట్రెండ్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా పోలీసులకు తెలియజేయండి. అలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళపైన కూడా చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అయినా సరే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిని ప్రమోట్ చేయాలి, కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బులు వస్తాయి ఏదో సంపాదించుకోవాలి అని ఒక రకంగా చెప్పాలంటే యువతతో ఆటలు ఆడుకుంటున్నారు. ఒక రకంగా వాళ్ళు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయి నష్టపోయి సూసైడ్ చేసుకున్నారో దానికి ఒక రకంగా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇది నిజమే అని చెప్పి నమ్మేసే కదా చాలా మంది యువత ఫస్ట్ స్టెప్ వేస్తున్నది. అయితే
ఫస్ట్ స్టెప్ వేసి ఊబిలోకి తీసుకెళ్తున్నది ఎవరు? సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే అవుతారు. ఇదే చాలా మంది యువత అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నది ఇదే. అసలు ఫస్ట్ ఎఫెక్ట్ పడుతున్నది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే. వాళ్ళని నమ్మి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే ఇది నిజమే అయి ఉంటుంది, కరెక్టే అయి ఉంటుంది అని చెప్పేసి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళదే ఫస్ట్ ప్రమేయం ఉంది కాబట్టి ఈ సూసైడ్స్ లో అయితే కనుక వాళ్ళది కూడా పాత్ర ఉంది. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. మరి దాంట్లోకి అడుగు పెట్టారు అంటే కనుక మీరు చేస్తున్నదే కదా, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే కదా వాళ్ళు వెళ్తున్నది. అంటే దీని గురించి చాలా మంది అంటే ఒక డిస్కషన్ కింద పెడితే ఓపెన్ డిస్కషన్ యువతతో చాలా మంది యువత ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.